ఓం శ్రీ సాయిరాం. నా పేరు పద్మ. మా వారి పేరు ప్రసాద్ గారు. మేము రాజకీయంగాను వ్యవసాయంగాను ఉన్నారు మా వారు. మేము 2004 అట్లా స్వామి దగ్గరికి వెళ్ళాము. అప్పటి నుంచి స్వామితో అనుబంధం ఉంది మాకు. తర్వాత మేము ఫస్ట్ స్వామి దర్శనం బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి పుట్టపర్తి వెళ్ళాము. అప్పుడు స్వామి కారులో తిరుగుతూ ఉన్నారు. స్వామి దర్శనం అలా అయింది ఫస్ట్ అండి. ఫస్ట్ టైము సర్వీస్ కి పుట్టపర్తిలో ఫుడ్ దానిలో వడ్డించడం దగ్గర అక్కడ చేసేదాన్ని అండి. అక్కడ కాంతమ్మ గారు అని ఉండేవారు, సుబ్బలక్ష్మి గారు అని ఉండేవారు. వాళ్ళతో వాళ్ళ అనుభవాలు బాగా చెప్పించుకునేదాన్ని. నాకు బాగా ఇష్టం వాళ్ళ అనుభవాలు చెప్పడం. వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు. సుబ్బలక్ష్మి గారు అనే ఆవిడే తమిళియన్. ఆవిడ అక్కడ పర్మనెంట్ సేవాదాళ్ళు. అక్కడ ఆవిడ ఏమన్నారంటే, కొడైకెనాల్లో స్వామి బాగా దర్శనం ఇచ్చును, బాగా పాద దర్శనం ఇచ్చును, బాగా స్వామి స్వయంగా వడ్డించును అని బాగా చెప్పేవారు సుబ్బలక్ష్మి గారు. అది నా మైండ్ లో బాగా పడిపోయింది. కొడైకెనాల్ వెళ్ళాలి అని ఆవిడ చెప్పటం ద్వారా నా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయిందండి. అట్లా తర్వాత మా పాప మ్యారేజ్ కుదిరింది. 2007లో పాప మ్యారేజ్ అండి. పుట్టపర్తి వెళ్ళా. అప్పటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వామికి శుభలేఖ ఇవ్వాలి. స్వామి పుట్టపర్తి నుంచి ఎప్పుడు వెళ్తారా కొడైకెనాల్ అని ఎదురు చూస్తూ స్వామి పుట్టపర్తి నుంచి కొడైకెనాల్ వెళ్ళేటప్పుడు మేము ఈ సత్తుపల్లి నుంచి కొడైకెనాల్ వెళ్ళామండి. ఝాన్సీ నేను వెళ్తున్నాను ఇట్లా అంటే, నిన్ననే కదా పుట్టపర్తి నుంచి వచ్చావు, స్వామి అక్కడ ఉండగా వెళ్ళలేదు, కొడైకెనాల్ ఏంటంటే కొడైకెనాల్ వెళ్తున్నాము అంటే, సరే నేను 20 సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, నేను వస్తానని తను కూడా వచ్చింది. అందరం కలిసి కొడైకెనాల్ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత స్వామి ఫస్ట్ దర్శనం పొద్దున్న, సాయంత్రం మంగళహారతితో దర్శనం అయింది. తెల్లవారి సాయంత్రం స్వామి ఓంకార మందిరంలోకి మమ్మల్ని 2 నుంచి ప్రేయర్ చేస్తే నన్ను అలౌ చేశారు శుభలేఖ ఇవ్వటానికి. నేను అటు సైడ్ కూర్చుంటానంటే, కాదు స్వామి వచ్చినప్పుడు నేను ఇస్తాను ప్లేస్, తర్వాత మీరు వెళ్దురుగానే అన్నది. స్వామి వచ్చినప్పుడు అటువైపు వచ్చారు మాకల్లి. లేచి స్వామికి శుభలేఖ ఇవ్వటం జరిగింది. పాద నమస్కారం దొరికిందండి స్వామిది. మెత్తనగా చాలా స్వామి పాదాలు ఉన్నాయి. పాద దర్శనం అయింది కొడైకెనాల్లో. పాప May 14th పాప మ్యారేజ్ అండి. ఆ పెళ్లికి సాయంత్రం మొత్తం మబ్బు పట్టేసింది, కారు మేఘాలు పట్టేసినాయి. అసలు చాలా బాగా అరేంజ్ చేశారు మా వారు. 10,000 మందికి ఓపెన్ స్టేజ్ చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక్కతే పాప మాకు. బాగా మబ్బు పట్టింది. ఈయన మందిరంలోకి వెళ్ళి పడుకున్నారు. ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు. పడుకుని ఇంకా స్వామి దగ్గరే పడుకున్నారు, ఇంకేం చేయలేక. ఇంకా సరే అని ఇక చుట్టూ చెట్లు పడిపోయినాయి, వర్షము మొత్తం గాలిదుమ్ము భీకరంగా వచ్చింది. ఎట్లుందో అయ్యగారిని తొందరగా గాని మనం పెళ్లి అని అన్నాడు. చుట్టూ వర్షం పడిందండి, గొడుగు పట్టినట్టుగా. అంతవరకే ఆ ప్లేస్ వరకే. కొడైకెనాల్లో ఎలా వాతావరణం ఉందో ఆ పెళ్లిలో అంత మేలో కూడా అంత చల్లగా ఆహ్లాదంగా చాలా బాగా జరిగిందండి పెళ్లి. అది మాకు ఫస్ట్ చాలా మెరాకిల్ అండి అది. ఇంకా మా వారు కూడా బాగా నమ్మారు, కన్వీనర్ గా ఉన్నారు. తర్వాత ఇంకా స్వామి కొడైకెనాల్ వెళ్ళలేదు. ఇంకా అదే లాస్ట్. ఇంకా కొడైకెనాల్ మాకు అలా దొరికింది స్వామి పాద దర్శనం. ఎప్పుడు స్వామి మా ఇంట వెంట జంట ఉండి మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. ఆల్ ఇండియా ప్రేమ రథం ఒకటి స్టార్ట్ చేశారండి పుట్టపర్తి నుంచి. 10 రథాలంట. మనకి జిల్లాకి లంకపల్లి నుంచి స్టార్ట్ చేశారండి అది. ఇక్కడి నుంచి మేము ప్రసాదాలు తీసుకుని లంకపల్లిలో పెట్టి వాళ్లే భోజనం అంతా అరేంజ్ చేశారు. అక్కడి నుంచి అంతా ఊరేగింపు జరిగిందండి. అందరూ కూడా చాలా బాగా మంచిగా నీళ్లు వారబోసుకుంటూ వాళ్ళు స్వామిని మంచిగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా జరిగిందండి ఆ ఊరంతాను. మళ్ళీ సత్తుపల్లి చివర ఊరు స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు పిల్లలది బాల వికాస్ పిల్లలందరూ వాళ్ళ వివిధ రకాల వేషధారణలు వేసి, రాముడు అట్లా, కృష్ణుడు అన్ని వేషధారణలు, గాంధీ తాత అలాగ అన్ని వేషధారణలు వేసి వాళ్ళు చాలా బాగా పిల్లలు ఉన్నారు. వేద మంత్రాలు సన్నాయితోని రథయాత్ర స్టార్టింగ్ నుంచి ఊరు చివరి దాకా కూడా అందరూ పాల్గొన్నారు. ఊరు జనం మొత్తం వచ్చారండి. చాలా బాగా జరిగింది. కోలాటం వేశారు. రకాలు మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలన్నీ బాగా జరిగి చక్కగా భజన చేసుకుంటూ కోలాటం వేసుకుంటూ, మరి పెద్దవాళ్ళని కూడా ఎవరు రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి కారు ర్యాలీ, బైక్ ర్యాలీ అంతా చేసుకుంటూ ఊరు చివరి వరకు చాలా బాగా జరిగిందండి రథయాత్ర. అందరూ చక్కగా పూలు అల్లారు. అందరూ కలిసి పూల అలంకరణ కూడా చాలా బాగా జరిగిందండి. భక్తి యాత్ర 3 times జరిగిందండి. ఒకటి నుంచి గ్రైండర్లు తీసుకెళ్లి ఇదంతా తీసుకెళ్లి అక్కడ స్వామిచే స్వయంగా గ్రైండర్లు ఇప్పించారండి. ఇప్పుడు అందరికీ పాద నమస్కారం ఇచ్చారు. ఒక ఆయన ఆంజనేయ స్వామి వేషం వేశారు. రామచంద్రరావు గారిని వాళ్ళ అల్లుడి గారికి చైన్ సృష్టించి ఇచ్చారు స్వామివారు. అట్లా చాలా పత్తి యాత్రలో చాలా మంది 2,000 మంది దాకా వచ్చారండి. కుట్టు మిషన్లు కూడా ఇచ్చారండి. అక్కడి నుంచి అన్ని వ్యాన్లో తీసుకెళ్లారండి. 10,000 మందికి లడ్డూలు మేము అందరూ కలిసి, డివోటీస్ మొత్తం కలిసి ఆ 10,000 మందికి ప్రసాదం మనమే స్వయంగా చేయాలని 10,000 లడ్డూలు కూడా అందరూ డివోటీస్ మొత్తం కలిసి చేశారండి.
అది సర్వీస్ కూడా చాలా బాగా జరిగిందండి. కళ్యాణాలు కూడా చేశారండి. పేదలకి కళ్యాణాలు మొత్తం సూత్రాలు మొత్తం వాళ్ళందరికీ కలిపి 100 మందికి కళ్యాణాలు చేశారండి. చాలా బాగా. అది కూడా మొత్తం సర్వీసేనండి. మొత్తం సూత్రాలు ఒకళ్ళు ఇచ్చారు, మందిరము, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి దండలు, మాలలు, కళ్యాణాలు మొత్తం ఫ్రీగా అంతమందికి 100 మందికి కూడా స్వయంగా వంటలు అన్ని వాళ్ళకి భోజనాలు అన్ని కూడా స్వయంగా చేసి పెట్టామండి. ఈసారి ఏమైందంటే మాకు మేమందరం కలిసి వంటలు చేసి 1,00,000 రూపాయలు చేసామండి. స్వామికి ఏదో ఒకటి మనకి ఇవ్వాలనిపించి అట్లా అందరం సరదాగా వంటలు చేసుకుని ఇచ్చాము. ఆ వంటలు చూసి ఒక ఆవిడ ఇన్స్పైర్ అయ్యి తను ఇంటి దగ్గర వంటలు చేసుకుని తన జీవనోపాధిగా చేస్తున్నారండి. అట్లా కూడా బాగా జరిగింది. స్వామి అట్లనే ఏదో ఒక సేవ ఇస్తున్నారండి మంచిగా. ఇప్పుడు రోజు అన్నదానం జరుగుతుంది. ఒకసారి పుట్టినరోజుకి స్వామికి పుట్టపత్తి పంపించడానికి 2,000 కాయ జలాలండి. మామగారు ఉంటారు, ఆవిడ డొనేట్ చేశారు. అది పచ్చడి మేమందరం కలిసి పెట్టామండి. ఒకసారి ఉసిరికాయ పచ్చడి పెట్టి 100వ బర్త్డేకి ఉసిరికాయ పచ్చడి పెట్టి పంపించామండి. అనురాధని తన ఫ్రెండ్ ఖమ్మం నుంచి ఇట్లా బస్సు మిస్ అయితే తెల్లవారి వాళ్ళ వారు రిస్క్ తీసుకుని సత్తుపల్లి పంపించారండి ఉసిరికాయ పచ్చడి పెట్టాము. ఇట్లా ఏదైనా సేవ ఉంటే చెప్తారండి, మేము తప్పకుండా చేసి పంపిస్తాము. అంతకుముందు ఒకసారి రథయాత్ర జరిగిందండి. ఆ గొడుగు ఒకటి కుట్టించారండి స్వామికి. ఆ గొడుగు కుట్టించేటప్పుడు ఒక అబ్బాయి వీళ్ళకి కుదరకపోతే మా వారు వచ్చి మొత్తం ఓడదీంచి మళ్ళీ కుట్టించారు. ఒక అబ్బాయి ఆ గొడుగు కింద కూర్చుని అలాగే పట్టుకున్నాడు. ఒకటే నమ్ముకున్నాం. ఆ పట్టినంతసేపు గొడుగు కుట్టారు. ఆ తల కిందే పెట్టాడు, ఆ గొడుగు కిందే పెట్టాడు అబ్బాయి కుట్టినంతసేపు. తప్పకుండా మీకు స్వామి పాద నమస్కారం ఇస్తారని ఒకటే నవ్వాము ఆ రోజు. దారి పొడుగునా పూలు వేసుకుంటూ స్వామి గొడుగు కారు ర్యాలీ చాలా బాగా జరిగిందండి. ఆయన పేరు మధు గారండి, ఇప్పుడు లేరు ఆయన. అనుకున్నట్టుగా ఆ గొడుగు కింద కూర్చున్న ఆయనకి స్వామి నిజంగా పాదదర్శనం ఇచ్చారు. అప్పటికే పాద నమస్కారం ఆగిపోయినాయి. ఈయనని శతవిధాల పోరాడ వెళ్ళండి పాద నమస్కారం ఇస్తారని అయ్యప్ప మాల్లో ఉన్నారు, వెళ్ళలేదు. ఆ అబ్బాయికి ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళకి, ఆ రథయాత్ర వెళ్ళిన వాళ్ళందరికీ కూడా పాద నమస్కారం ఇచ్చారండి. చాలా ఆనందం అనిపించింది అప్పుడు. ఎంత కష్టపడ్డా మనకి ఆ కష్టపడ్డ ఫలితం స్వామి దగ్గర తప్పకుండా దొరుకుతుంది. నమ్మితే నమ్మినట్టు ఆయన ఇంట వెంట జంట కాపాడతారు. అది నాకు 100% నమ్మకం ఉందండి. జై సాయిరాం.